ఢిల్లీ నుంచి ఒక ఆంగ్ల పత్రిక ప్రతినిధి నన్ను అడిగాడు, ఈయన పొలిటికల్ ఫిలాసఫీ ఏంటని. పొలిటికల్ ఫిలాసఫీ ఏంటంటే నేను కొంచెం ఆలోచిస్తే అర్థమైంది ఈయన పొలిటికల్ ఫిలాసఫీ ఏంటని. ఈయన మొన్న ఎన్నికలకు ముందు రాష్ట్రం అంతా తిరిగారు. రాష్ట్రం అంతా తిరిగితే, అంటే ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగితే, అక్కడ ఆయనకి ఎదురొచ్చింది ఎవరో నిరుపేదలు, నిస్సహాయులు, ఏమి ఉద్యోగాలు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, వాళ్ళంతా కూడా ఆయనకు వచ్చారు. ఆయనకి ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది, వీళ్ళు నా ఓటు బ్యాంకు, వీళ్ళని కాదు అంటే పేదల్ని పేదలు కట్టి పెట్టాలి. పేదలకు కనుక వాళ్ళకి కొంచెం ఆదాయం వస్తే, వాళ్ళు కొంచెం చదువుకుంటే వాళ్ళు ఇంకా అటు ఇటు పోతారు, వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తాయి. పేదలు కట్టి పెట్టడం ఎలా, దాని మీద ఈయన స్పెషలైజ్ చేశాడు. 2.5 ఏళ్ల బట్టి కూడా చాలా స్పెషలైజ్ చేశాడు. పేదలు కట్టి పెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు ఒక బ్రహ్మాండమైన కాంక్రీట్ బిల్డింగ్లు కట్టించారు వాళ్ళకి, దాదాపు 3 లక్షల బిల్డింగ్లు, 3 లక్షల అపార్ట్మెంట్స్ ఉండేట్టు. ఏంటి ఈ పేదవాళ్ళు వెళ్ళి అక్కడ దాంట్లో ఉంటారా? ఉంటే వాళ్ళు మనకు ఓటేస్తారా? అందువల్ల ఆ బిల్డింగ్లు ఏమి ఇస్తాకి వీల్లేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళిస్తాకి వీల్లేదు, వాటన్నిటి క్లోజ్ చేసి పారేశాడు అంతే. వాళ్ళు కనుక మంచి బిల్డింగ్లు ఉండి బాగా చదువుకుని కొంచెం ఆదాయం ఎక్కువ వస్తే మన వైపు చూస్తారు, అసలు మన వైపు చూడరు. అందువల్ల పేదలు కట్టి పెడతాం ఎలా అనే దాని మీద జగన్ చాలా తీవ్రమైన కృషి చేస్తున్నాడు. అసలు వాళ్ళకి పనులు దొరకకూడదు, పనులు దొరకకుండా మన మీద డిపెండ్ అయి ఉంటారు. పనులు దొరకకుండా వాళ్ళకి ఏ పనులు లేకుండా ఉంటే మన మీద డిపెండ్ అయి ఉంటారు. మన మీద డిపెండ్ అయి ఉంటే మనం ఏ వాగ్దానాలు చేస్తే మనకి వెనకాల పడి వస్తారు, మనకు ఓటేస్తారు. అలా కాకుండా వాళ్ళకి ఏ పనులు దొరికి ఆదాయం వస్తే వాళ్ళ మాట వింటారు, పేపర్లు చదువుతారు, వాళ్ళు కూడా పేపర్ చదువుతారు, లేక ఎవరి మాటలు వింటారు, వాళ్ళకి ఓట్లు వేస్తారు, మనకు ఓట్లేరు. అందువలన పేదలుగా అట్టి పెట్టడం, పేదల్ని ఇంకా పేదరికంలో నెట్టేయడం అన్నది ఈయన ఒక మహత్తరమైన కృషి చేస్తున్నాడు దానికోసం. అలాగే చదువులు, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఆయన. పాపం ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం టీచర్లు ఉండరు, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదువుకునే ఎన్విరాన్మెంట్ లేదు. ఇంగ్లీష్ మీడియం పెడతామని ఉపయోగం ఏంటని ఎవరిని అడిగితే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడతామని చదువు రాదు. అలా ఉండాలి, వాళ్ళు చదువు రాకుండా అలా ఉంటే వాళ్ళు ఇక మన వెనకాల పడి ఉంటారు. అంతేకాదు వాళ్ళు కూడా బాగా చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తే మనం ఏమైపోతాం. అందువల్ల ఈయనకు స్పష్టమైన లక్ష్యం ఉంది, పేదలు కట్టి పెట్టాలి, చదువురాని వాళ్ళు కట్టి పెట్టాలి, గుడిసెలు ఉన్న వాళ్ళకి ఇంకా పూరి గుడిసెలు ఇవ్వాలి. ఒక సెంట్లో ఇల్లు ఎట్ట సరిపోతుందంటే చాలు, వాళ్ళకి ఏమైనా 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి పొగలు పెరిగిపోతే మనకి వేస్తారు ఓట్లు, మనకి వేయరు. అందువల్ల వాళ్ళకి సెంట్లో, అది కూడా వాళ్ళు గేదెలు కట్టుకుంటా వాటికి ఉండగా అసలు సెంటు పొలంలోనే వాళ్ళకి ఎక్కువ. అందువల్ల వాళ్ళని ఇంకా ఎక్కువగా మనం ఊహించుకోవడం, వాళ్ళకి ఎక్కువ సహాయం చేయటం కాదు, వాళ్ళు సహాయం చేయటం కాకుండా వాళ్ళు ఎలా ఉన్నారో అలాంటి పెట్టాలి. ఇంకా దిగజారిస్తే వాళ్ళు చచ్చినట్టు మన వెనకాల పడి ఉంటారు, మన వాగ్దానాలు నమ్ముతారు, మన వాగ్దానాలు మనం ఏం చేస్తామని ఎదురు చూస్తుంటారు. అలా కాకుండా కొంచెం ఆర్థిక స్తోమత ఉండి కొంచెం చదువుకుని ఏ ఉద్యోగ సంపాదన ఉంటే వాళ్ళు అసలు మనం ఏమి చూస్తారు, మనం ఏమి ఎందుకు వస్తారు అన్నది ఆయన యొక్క నిశ్చిత అభిప్రాయం. నిశ్చిత అభిప్రాయంతో ఇది చేస్తాడు. తర్వాత ఆయనకి అసలు అందరికన్నా ఎక్కువ కోపం ఎవరి దగ్గర మీదంటే పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడి మీద. తాను చాలా గొప్పవాడు, దైవం సంభూతుడిని తను అయినప్పుడు తనకన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉంటాం. పేపర్లో మీడియా అంతా కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తుంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకునేదాకా నిద్రపోవడం. చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబుకి అస్తమాన మీడియా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అమరావతి ఆయన కట్టాడని చెబుతూ ఉంటారు, అమరావతి తీసుకొచ్చాడని చెబుతూ ఉంటారు. అంటే అమరావతిని కనుక రివైవ్ చేస్తే, అమరావతిని మళ్ళీ సరిగ్గా కట్టడం జరిగితే, పూర్తి నిర్మాణం చేస్తే ఆ పేరు ఎవరికోసం మనకు రాదు, చంద్రబాబు వస్తుంది. అందువల్ల అమరావతిని సర్వనాశనం చేయాలి, ధ్వంసం చేయాలి, అదే ఆయన లక్ష్యం. అందుకనే అమరావతి అసలు అట్టగే పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళంటే ఏ రంగంలో ఉన్నా సరే అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికల్లో పోటీ చేశాడు, 1 సీటు ఏదో గెలిచారు. ఆయన రాజకీయంగా పెద్ద బలోపేతమైన వ్యక్తి కాదు. అయినా పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి చచ్చేంత కక్ష. ఏంటి పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు పేపర్లో చేస్తుంటాయి, టీవీలు చూపిస్తుంటాయి. ఏంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ అంతా. అందుకని ఆ సినిమా రంగానికే ఎసరు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి, చిరంజీవి గారి, మిగతా ఎవరో కూడా అది తలెత్తుకోకుండా చేయాలి అన్నది ఆయన లక్ష్యం. పేరు ఉన్న వాళ్ళంటే ఎవరికైనా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయంటే ఆయన ఏమాత్రం తట్టుకోలేడు. అంతే చంద్రబాబే కాదు, ఆ పార్టీలో అచ్చెన్నాయుడు ఉన్నాడు, మిగతా ధూళిపల్లి నరేంద్ర ఉన్నాడు, వీళ్ళందరూ కూడా చేయాలి. వీళ్ళందరినీ ఎవడైతే కొంచెం పేరు వస్తుంది అనుకుంటారో వాళ్ళకి సర్వనాశనం చేసేయాలి. అది ఆయన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు ఆయన వేగంగా ముందుకు వెళ్తున్నాడు. చంద్రబాబుని రోజు తిడతాం, అమరావతిని అసలు ఏమి కాకుండా ధ్వంసం చేయాలంటే అమరావతి సరిగ్గా నిర్మిస్తే మళ్ళీ చంద్రబాబు పేరు వస్తుంది. ఈ చంద్రబాబు కట్టాడు, ఈ జగన్ వచ్చి మళ్ళీ పూర్తి చేశాడు అంటారు అందరూ. అసలు అది కుదరదు.
అది అలా చంద్రబాబు పేరే వినపడకూడదు అంటే అక్కడ కుదరదు. చంద్రబాబు పేరు వినపడకుండా అమరావతి కట్టడం సాధ్యం కాదు. అందుకని అమరావతి కట్టుకోకుండా దాని చుట్టూతో ఎన్ని గిరికీలు తిరగాలి, ఎన్ని పిచ్చి వేషాలు వేయాలన్నది ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి అసలు ఎకానమీ గురించి కానీ దేని పాలిటిక్స్ గురించి కానీ అసలు కనీస పరిజ్ఞానం లేదు. ఆయన జీవితంలో ఆయన ఒక పుస్తకం చదవండి నేను అనుకోను. ఆయన ఒక్క పుస్తకం అసలు రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయి, ఎన్ని అధికారులు ఉంటాయి ఆయన చూసాడు నేను అనుకోను. ఎందుకంటే ఆయనకు అసలు అవసరం లేదు. ఎందుకు ఈ పుస్తకాలు, ఎందుకు ఈ పిచ్చి పుస్తకాలు ఇవన్నీ మామూలుగా నా దగ్గర పనిచేసి ఐఏఎస్ వాళ్ళు చదువుకుంటారు, నా పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదని. ఆయనే కాదు, ఆయన వాళ్ళ విజయ్ గారు బెస్ట్ నాన్ ఫిక్షన్ ఇన్ ది వరల్డ్ 100 బుక్స్ చేశారు. అలాగే బెస్ట్ ఫిక్షన్ 100 బుక్స్ చేశారు. ఈ 200 మళ్ళంటి వాళ్ళంతా దాదాపు చాలా భాగం చదివి ఉంటాం అందులో. కానీ ఈయన కానీ పుస్తకాలు చదివారా, వాళ్ళ చేతులు ఎప్పుడన్నా పుస్తకం చూసామా, పుస్తకాన్ని గురించి వాళ్ళు ఎప్పుడన్నా రిఫర్ చేస్తూ చూసామా, లేక రాజ్యాంగం గురించి రిఫర్ చేస్తూ చూసామా అంటే ఈ పుస్తకాలు చదువుతూ ఇవన్నీ కూడా మనకి వ్యతిరేకులు చేసే పని, మనం చేయకూడదు అన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం. అందువల్ల ఆయన పుస్తకాలు చదవడు. పుస్తకాలు చదివితే పూర్వం మన పల్లెటూళ్ళు లేని వాళ్ళు పుస్తకాలు చదివి చెడిపోతారని ఈయన కూడా అటువంటి అభిప్రాయం ఇది ఉన్నట్టుంది. ఏ పుస్తకాలు చదవడం, అందువల్ల ఈయనకి ఎటువంటి పరిజ్ఞానం లేదు, ఏ విషయం మీద ఎటువంటి పరిజ్ఞానం లేదు, ఎకానమీ మీద పరిజ్ఞానం లేదు, పాలిటిక్స్ మీద లేదు. ఇక్కడ ఒక కీలకమైన విషయం చెప్పాలి. కీలకమైన తాను ఏం నిర్ణయం తీసుకున్నా అది దైవాన్ని సంబోధం, అది అద్భుతమైన నిర్ణయం. అది కాదనే వాళ్ళంతా కూడా మనం వ్యతిరేకించేవాళ్ళు, మనం కాదనేవాళ్ళు. మనం ఏం నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని కాదంటే వీలేదు. అందువల్ల ఆయన ఏం ఉద్యోగుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడు ఎవరికైనా చెబుతాడా? ఆయన తనకు తోచిన నిర్ణయం తీసుకుంటాడు. ఆయన ప్రతి విషయంలోనూ తనకు తోచిన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని కాదన్న వాళ్ళంతా కూడా ప్రజా వ్యతిరేకులు, ద్రోహులు, నేను ప్రజలు డబ్బులు ఇస్తే తట్టుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు అని ఆయన అంటూ ఉంటాడు. మా పేదంతా కూడా నేను డబ్బులు ఇస్తాంటే వాళ్ళంతా ఎగబడుతున్నారు, వీళ్ళంతా కాదంటున్నారు. నేను తీసుకున్న నిర్ణయం ఏం తప్పు, అన్ని నిర్ణయాలు పర్ఫెక్ట్ గా తీసుకుంటాను, నేను ఎవరిని సంప్రదించను, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవను. ఆయన ఒంటరిగా ఉంటాడు కదా అక్కడ పైన తాడేపల్లిలో, ఒంటరిగా కూర్చుంటాడు, ఎవరిని కలవడు, ఎవరితో సంప్రదించడు. అది ఎక్కడన్నా 2.5 ఏళ్ళు దాటిపోయింది ఆయన అధికారానికి వచ్చి. ఏదో తన ఎమ్మెల్యేలతో డిస్కషన్ పెడితే ఇప్పుడు చూసామా, ఐఎస్ ఆఫీసర్లతో మీటింగ్ పెడితే చూసామా, అసలు ఏమీ లేదు. అంటే నాకు వచ్చిన ఆలోచన అద్భుతమైన ఆలోచనలు, నా ఆలోచన వల్లే నేను గెలిచాను, ఆలోచనలు ఇంకా కొనసాగిస్తాను అన్నది ఆయన భావన. అందువలన ఇంకొకళ్ళతో డిస్కస్ చేయటం కానీ ఇంకొకళ్ళ ఆలోచన సమీక్షించుకోవాలని అనుకోవటం ప్రాణం పోయిన చేయడా. నాకు ఆలోచన వస్తే అద్భుతం, నా ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తున్నా, ఇంకా దాన్ని సమీక్షించుకోవడం ఏంటి? ఆయనకి అది గిట్టదు. ఆయన ఏ ఆలోచన సమీక్షించుకోడు. తను వెళ్తున్న దోవ చాలా అద్భుతమైన దోవ, ముందుకు వెళ్తున్న దోవ, ప్రజలకు మేలు చేసే దోవ అని ఆయన భ్రమిస్తూ ఉంటాడు. పేదలో పేదగా ఉండాలి. వాళ్ళు ఏమి 10,000 సంపాదిస్తే 10,000 లాక్కుంటాం, వాళ్ళు అట్లాగే ఉండాలి. వాళ్ళ ఉదాహరణ చెప్తా మీకు. పెద్ద భూస్వామి ఎవరిని ఉంటే ఆయన దగ్గర ఒక 4 కూలీలు ఎవరో పనిచేస్తారు, వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు వాళ్ళకి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళి వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం, మా మిల్లును ఎక్కడ వాళ్ళకి ఉద్యోగం ఇస్తాం అంటే అతను ఊరుకుంటాడా? ఊరుకోడు. వాళ్ళు శుభ్రంగా పనిచేస్తారు, ఇక్కడ ఉంటున్నాయి వాళ్ళ ఉద్యోగం ఇవ్వక అని చెబుతాడు. అలాగే ఈ ప్రజలు, సామాన్య ప్రజలు పేదరికంలో అలాగే విలవిల్లాడుతూ ఉండాలి. విలవిల్లాడుతూ ఉన్నంతసేపే తనకు అనుకూలంగా ఉంటారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళ జీవన స్థితిగతులను మెరుగుపరిస్తే నన్ను చేయి దాటిపోతారు. ఈయన యొక్క పూర్తి ఆలోచన. అందువల్ల పుస్తకాలు చదవలేదంటే పుస్తకాలు చదివే శక్తి లేదు అతనికి. అసలు ఏ విధంగా విషయం, ఇప్పుడు పుస్తకాలు చదవకపోతే చాలా మంది ముఖ్యమంత్రులు, కానీ రాజ్యాంగం చదివిన వాళ్ళు లేరా, మిగతా లాస్ చూసేవాళ్ళు లేరా, తిరిగేసేవాళ్ళు లేరా? పుస్తకాలు చదివే శక్తి లేదు అతనికి. ఏ పుస్తకాలు ఏం రాశారు, అసలు ప్రపంచం ఎట్లా నడుస్తుంది, వివిధ విషయాల మీద అవగాహన ఏంటి అన్నది అసలు దేని మీద అవగాహన లేదు ఆయనకి. ఏ చిన్న విషయం మీద కూడా అవగాహన లేదు. ఎంటర్టైన్మెంట్ మీద ఏమైనా అవగాహన ఉందా? ప్రపంచంలో ఎక్కడన్నా అసలు ఎంటర్టైన్మెంట్ కట్టడి చేస్తాం కానీ క్రియేటివ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతాం కానీ ఉంటుందా? నేను పుస్తకం రాస్తా, ఆ పుస్తకం నేను 1000 రూపాయలు అమ్మితే కాదు 100 రూపాయలకు అమ్మాలంటాడా? ఏంటిది? అతనికి ఏం సంబంధం? అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని ఆయనకి తెలియదు. ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి, రాజ్యాంగం పరిమితులు విధించింది, ఆ పరిమితులు లోబడి నువ్వు పరిపాలించాలి అన్న విషయం అతను తెలియదు. నేను ఏమైనా చేయొచ్చు, నాకు 151 సీట్లు వచ్చినాయి, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఏమైనా ఎటువంటి విధానమైన ప్రవేశపెట్టచ్చు అన్న ఒక భ్రమలో, ఒక పిచ్చితనంలో, ఒక అబ్నార్మల్ థింకింగ్ లో ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. అందువల్ల ఏమైనా చేస్తాడు, దేనికి సందేహించడు అసలు. ఏమైనా చేస్తామంటే ఈ చేస్తాం తప్పేమో కరెక్ట్ ఏమో అని పక్కన వాళ్ళు చెబుతారా? పక్కన ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ట్రైనింగ్ ఏమి ఇచ్చారంటే
జగన్ గారు లేకపోతే మనం లేవు, ఆయన మీద ఆధారపడి ఉన్న మా బతుకులన్నీ, ఆయన ఆలోచించేది ఏంటో మనం ముద్దుగా గుర్తించి సమర్థించాలి, ఆయన సమర్థించాలి, ప్రజలు ఆయన ఎవరిని విమర్శిస్తుంటే వాళ్ళ మీద పడాలి అన్నది ఆయన చుట్టూ ఉన్న నానిలో బోనిలో ఆ పిచ్చోళ్ళంతా అదే ఆలోచన. అందువల్ల వాళ్ళ ఆయనకి ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పాడు కొంతకాలం, నువ్వు ఆలోచిస్తున్న కరెక్ట్ కాదంటే నేను ఇక్కడ ఉండన్నాడు, లేక ఆయన నాతో పోరాడడం వల్ల రోసే గారు చెప్పారు కదా, ఈయన అతను బెంగళూరు వెళ్ళిపోయి ఉంటున్నాడు అని వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గగ్గోలు పెట్టింది. ఆ కొడుకుని ఒకసారి రమ్మనండి, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయన కొడుకుని రమ్మని చెప్పమనండి అని. అయినా ఆయన చెప్పలా రాజశేఖర రెడ్డి. ఈడు పిచ్చోడు, ఏం చెప్పినా వినిపించుకోడు, వాడు తోచింది వాడు చేస్తుంటాడు అని బెంగళూరులో నడిపెట్టాడు ఈయన ముఖ్యమంత్రి ఉన్నంతకాలం. బెంగళూరులో ఉన్న అతను పర్వాలేదు అనుకుంటే అతను అక్కడి నుంచి కూడా బ్రహ్మాండంగా నేర సామ్రాజ్యం నడిపాడు వాళ్ళ. అందువల్ల అతను అసలు ఎవరి మాట వినిపించుకోడు, ఏ ఆలోచన తట్టదు. అతని ఆలోచనతో ఒకటే, పేదలుగా ఉండాలి, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ సర్వనాశనం చేయాలి.